స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు సుప్రీంకోర్టు ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరొక వైపు ఇచ్చిన తీర్పులు ఆసక్తికరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డిఎస్సి అభ్యర్థులకి సంబంధించి ఊరటనిచ్చేటువంటి అంశం, ప్రభుత్వానికి కొంత ప్రతికూల ఫలితాన్ని ఇచ్చేటువంటి అంశం పైన తీర్పు వచ్చినటువంటి పరిస్థితి. ఇక సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల విచారణకు సంబంధించినటువంటి అంశం పైన ఫుల్ బెంచ్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు ఉన్నారు. రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. రామకోటయ్య గారు, ఈ డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకి ఊరట, ప్రభుత్వానికి కొంత ప్రతికూలత అనేటువంటి అంశం కనిపిస్తుంది. అసలు ఏంటి ఆ కేసు పూర్వాపరాలు ఏంటి, కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటి? కేశవ్ గారు, మనం ఈ యొక్క నిరుద్యోగ సమస్యకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, అదేవిధంగా గతంలో టీచర్ పోస్టులు 2018 డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వం 7,800 పోస్టులను డిఎస్సి ప్రకటిస్తే 23,000 మంది ఖాళీలుంటే మీరు 7,800 ఇవ్వటం ఏంటి ముష్టి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఆయన విమర్శించారు. ఈ రోజు కనుక మనం కనుక డిఎస్సి పోస్టులు ఖాళీలు చూస్తే 28,000 ఉంది. మరోవైపు ఉన్న టీచర్లను రిటైర్మెంట్ చేయకుండా వయసు పరిమితిని పెంచి 62,000 మందికి పంపిస్తే ఆ యొక్క 25-30,000 పోస్టులు ఖాళీ అవ్వాల్సిన పోస్టులను కూడా పోస్ట్ పోన్మెంట్ చేశారు. ఇట్లా ఇప్పుడు లక్షల మంది బీఈడీ చేసి వాళ్ళు గవర్నమెంట్ నుంచి డిఎస్సి వస్తుందని చెప్పి ఈ కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణంలో ఈ డిఎస్సి నోటిఫికేషన్ అణువు అయోమయం, ఏ క్షణం అసలు ఈ నోటిఫికేషన్ పడుతుందా లేదా అనేటువంటి అభద్రతా భావంతో వాళ్ళు టెట్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చూస్తే టెట్ నోటిఫికేషన్ దగ్గర నుంచి మనం రిజర్వేషన్ రోస్టర్ వరకు కూడా ఎక్కడా కూడా పొంతం లేకుండా ప్రభుత్వం అవగాహన రాహిత్యంగా వాళ్ళు టెట్ నోటిఫికేషన్ చేశారు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే హెచ్జిటి పోస్టులు ఒకటి ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అని 2 విభాగాలు ఉంటాయి. బీఈడీ చేసిన వాళ్ళకేమో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, హై స్కూల్ సెక్షన్, ఉన్నత విద్య. అదేవిధంగా మనకి టెట్ అంటే డిఎడ్ చేసిన వాళ్ళకి టీటీసీ ట్రైనింగ్ చేసిన వాళ్ళకేమో హెచ్జిటి పోస్టులు అవకాశం ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టు కేటగారికలుగా బీఈడీ చేసిన వాళ్ళని హెచ్జిటిలో కలపొద్దు అని చెప్పి ఒక సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉంటే, నోటిఫికేషన్లో దాన్ని పక్కన పెట్టి బీఈడీ వాళ్ళకి కూడా హెచ్జిటి పోస్టుల్లో అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాని మీద గత వారంలో, ఫిబ్రవరిలో లాస్ట్ వీక్ తీర్పు ఎదురు దెబ్బ వచ్చింది. ఎందుకంటే ఆ రోజు విద్యార్థులు హైకోర్టుని ఆశ్రయిస్తే మీరు ఏ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా మీరు వెళ్తారు, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది, ఇది వైలేషన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా అని చెబితే, అక్కడ ఏజీ సాక్షాత్తు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి శ్రీరామ్ గారు అన్కండిషనల్ గా బీఈడీ చేసిన వాళ్ళని టెట్లో మేము మెర్చ్ చేయం, వాళ్ళ నోటిఫికేషన్ కలపమని చెప్పి ఒక అండర్టేకింగ్ ఇవ్వటం వల్ల ఆ నోటిఫికేషన్ రద్దు కాల. మరలా ఈరోజు చూస్తే టెట్కి టిఆర్టీఏ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి మధ్య ఒక గ్యాప్ 45 రోజులు కనీసం ఉండాల. దాన్ని మరిచిపోయి ఈరోజు మనం చూస్తే 9వ తారీఖుతో టెట్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి రిజల్ట్ కానీ 14వ తారీఖు వస్తుంది, మార్చి 15వ తారీఖు నుంచి డిఎస్సిని మొదలు పెట్టడం జరిగింది. దీని మీద విద్యార్థులు ఒక అయోమయం. ఎందుకంటే ఆ సిలబస్కి ఈ సిలబస్కి పొంతన ఉండదు. డిఎస్సిలో యాష్ సిలబస్ ఉంటుంది. కనీసం 45 రోజులు వ్యవధి ఉండాల్సిన తరుణంలో మీరు మరుసటి రోజే డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఏ విధంగా రాయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వాళ్ళకి మళ్ళా ముటిక్కాయలు వేసే పరిస్థితి వచ్చింది. మీరు కనీసం 45 రోజులు ఉండాల్సి ఉంటే ఈ పరిస్థితి అని చెబితే దాని మీద వాళ్ళు కాళ్ళకి వెళ్ళకబడితే 4 వారాలు వ్యవధితో మళ్ళా డిఎస్సి ఫ్రెష్ నోటిఫికేషన్ 4 వారాల వ్యవధి అంటే ఈ పరీక్షకి ఆ పరీక్షకి మధ్య 4 వారాల వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలా రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళా ఫ్రెష్ నోటిఫికేషన్ లో 4 వారాల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అక్కడే ప్రభుత్వానికి ఒక చిక్కుముడి, పీఠముడి. ఎందుకంటే 4 వారాలంటే దగ్గర ఏప్రిల్ మిడిల్లో కదా. ఏప్రిల్ మనకున్న సమాచారం ప్రకారం మార్చి లాస్ట్ వీక్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో వాళ్ళు అసలు నోటిఫికేషన్ వేయటానికే లేదు. అందుకని డిఎస్సి జరిగిద్దా లేదా అనే పరిస్థితి. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితిని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, గతంలో నేను వస్తే 25,000 వేస్తాను, 30,000 వేస్తాను ఉత్తర కుమార్ ప్రగల్భాలు కలిపినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 6,000 ఒక్క వేశాడు. గతంలో 23,000కి
7,800 చంద్రబాబు నాయుడు గారు అయితే ఈయన 30,000 దగ్గర ఉన్నాయి. 28,000 ఖాళీలు ఉంటే 6,000 ఒక్క అందించారు. దాంట్లో కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అసలు నోటిఫికేషన్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసిన దాని ప్రకారం చూస్తే ఒక ఎగ్జామ్ నిర్వహించి ఆ తర్వాత రెండో ఎగ్జామ్కి 4 వారాల గడువు తీసుకునే అవకాశం ఉందా, లేదా టోటల్ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా? అంటే నోటిఫికేషన్ రద్దు అంటే దీంట్లో 2 భాగాలు ఉంటాయి కేశవ్ గారు. ఒకటి టెట్, 2 టిఆర్టీఏ డిఎస్సి నోటిఫికేషన్. దీనికి ఆ నోటిఫికేషన్కి అది దీంట్లోంచి క్వాలిఫై అయిన వాళ్ళే అందులో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. డిఎస్సికి టెట్ క్వాలిఫై కాకుండా బీఈడి ఉన్నంత మాత్రానో టీచర్ ట్రైనింగ్ ఉన్నంత మాత్రానో అప్లై చేయడానికి లేదు. అందుకని ఇందులో ఫిల్టర్ అయిన వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రం డిఎస్సికి అర్హులు కాబట్టి వాళ్ళని మళ్ళా ఫైనల్ లిస్ట్ చేసి దాని మీద బేస్ చేసుకొని డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి. ఈ నోటిఫికేషన్ 4 వారాల తర్వాత వేయాలంటే వేయటానికి ప్రభుత్వానికి సాధ్యపడే లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏది కూడా ఆలోచించుకోకుండా లీగల్ గా కానీ ఇటున్నటువంటి వాళ్ళ విద్యాశాఖ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ ఆలోచించకుండా ఒక తొగ్గులక్ చర్యలో భాగంగా ఏం జరుగుతుందో ఆలోచన రహితం చేసింది. కాబట్టి ఈ డిఎస్సినే అయోమయంలోకి పోయే పరిస్థితి ఉంది. చేస్తారని నమ్మకం కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే 2018 తర్వాత 2024 6 సంవత్సరాలు ఇప్పుడు వ్యవధి ఉంది. 6 సంవత్సరాల నుంచి బీడీ చేసిన వాళ్ళు, టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు అల్లో రామచంద్ర అని చెప్పి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు మానుకొని ఎక్కడో ట్రైనింగ్కి వెళ్ళి అవనగడ్డ లాంటి ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో ట్రైనింగ్ తీసుకొని కొంతమంది పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళ ఇళ్ళకాడ కుటుంబాలు జరగక అప్పులు చేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళని ఈ రోజు అయోమయ పరిస్థితులు ఈ ప్రభుత్వం నెట్టేసింది. ఇంకొకటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, గతంలో ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ఆర్డర్కి భిన్నంగా ఇప్పుడు ఫుల్ బెంచ్ 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఒక క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు ఎంపీల అవినీతికి సంబంధించి విచారణ జరపవచ్చు అనేటువంటి క్లియరెన్స్. దాన్ని ఏ విధంగా చూడాలి, అసలు దాని పూర్వాపరాలు ఏంటి? గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి 17A మొత్తం మీద కూడా ఏం జరిగింది, ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ పబ్లిక్ సర్వెంట్ ని అవినీతి నిరోధక చట్టంలోకి అవకాశం ఉంది. అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయా లేదా ప్రజాప్రతినిధా అనేది కాదు. బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ గా చంద్రబాబు నాయుడు గారి విషయంలో మనం యాంటీ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుందనే కదా మనం గతంలో 17A చేసింది. అందుకని ఈ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజు పబ్లిక్ సర్వెంట్ కిందకు వస్తారు. కాబట్టి అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇవ్వద్దు. వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి లోబడే ఉంటారు. ఎందుకంటే రాజ్యాంగానికి లోబడే వాళ్ళు పరిపాలన చేస్తారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఎలక్షన్స్ లో ఒక అఫిడవిట్ ఇచ్చారు. కాబట్టి ఆ అఫిడవిట్ లో ఉన్న ఆస్తులకి భిన్నంగా వాళ్ళు ఎమ్మెల్యే కాకముందు అయినాక వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తే ఇప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడా కూడా చట్టానికి అతీతులు కాదు. వాళ్ళ మీద ఈ అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి 7 సభ్యుల ధర్మాసనం మంచి తీర్పు ఇచ్చింది. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈరోజు ప్రజలకి ఆస్తుల్ని దాచుకొని చిక్కినట్టు దక్కినట్టు బుక్కినట్టు ఏ విధంగా వాళ్ళు కోటీశ్వరులు అయిపోయి ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తూ ఈ రోజు ఎన్నికల వ్యవస్థలో కోట్లు ఖర్చు పెట్టి సామాన్యుల్ని, మేధావుల్ని, సంఘ సంస్కర్తల్ని ఎలక్షన్ లో పోటీ చేసే పరిస్థితి లేకుండా భూస్వామ్యులు ఈ రోజు ధనవంతులే ధనస్వామ్యంగా మార్చినటువంటి వాళ్ళకి ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇప్పుడు ఓన్లీ ముఖ్యమంత్రి లాంటి పదవుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మినహాయింపు ఉంటుంది. జనరల్గా ప్రజాప్రతినిధుల కేటగిరీలో అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి వెసులుబాటు ఈ జడ్జిమెంట్తో వచ్చిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజ్యసభ సభ్యుడు కావచ్చు, ఎవరైతే బీయింగ్ పబ్లిక్ సర్వెంట్ అంతా ప్రజాప్రతినిధులు ఎన్నికైన ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ యొక్క అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేస్తే వాళ్ళందరూ కూడా ఈ పరిధిలోకి రావాల్సి వస్తుంది. ఒకటి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చారు. ఈ ధనస్వామ్యంలో డబ్బున్నోడే ఈరోజు చట్టసభలకు పోయే పరిస్థితి తెచ్చారు. ఆ పరిస్థితిని నివారించాలంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో జడ్జిమెంట్ లో చెప్పారు, సుప్రీంకోర్టు అనేది వాచింగ్ డాగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కాపలా కుక్క లాంటిది రాజ్యాంగానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ. అందుకని ఈ రోజు ఆ స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ, స్పిరిట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉద్దేశంతో ఈ తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తి, ఎందుకంటే ఈ రోజు మనం కట్టే పన్నులు కానీ ఇదన్నీ కూడా వాళ్ళ పథకాల రూపంలో, ప్రాజెక్టుల రూపంలో, ప్రజల అభివృద్ధి రూపంలో, కమిషన్ల రూపంలో దోచుకొని కోట్లు మళ్ళా వాళ్ళు పోగేసుకొని దాన్ని మళ్ళా రేపు ఎలక్షన్స్ లో డబ్బులుగా ఎదజల్లి గెలిచే పరిస్థితికి స్వస్తి ఇవ్వడానికి ఈ తీర్పు వచ్చింది. కాబట్టి దీన్ని స్వాగతించాలా. ప్రజాస్వామ్యవాదులుగా, మీడియా మిత్రులుగా, న్యాయవాదులుగా
మనం హర్షించాల్సినటువంటి తీర్పు. ఈ తీర్పుకి వెల్కమ్ చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ రామగౌడ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ట్విస్ట్ నేపథ్యంలో ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ తాజాగా 4 వారాల గడువుతో 2 పరీక్షలకి మధ్య 4 వారాల ఎడం ఉండేలాగా తాజా నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్నికలకి సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక వస్తే ఈ పరీక్షల నిర్వహణ అనేది కొంత క్లిష్టతరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ భారత రాజకీయ వ్యవస్థలో ఒక ప్రక్షాళనగా చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని రామకోటయ్య గారు వ్యక్తం చేస్తున్నారు. అలానే అవినీతికి పాల్పడేటువంటి ప్రజాప్రతినిధుల పైన ఇదొక చర్యగా భావించాల్సి ఉంటుందనేది ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.